హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 శుభార్తలు చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా ఒక 3 పథకాలను అయితే తీసుకురాబోతుందండి. ఒక 2025 సంవత్సరం సంబంధించి ప్రజెంట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వీరి ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. సో రాష్ట్రంలో కొంత ఫేక్ ప్రచారం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తేల్చిందండి. ఏంటంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలీజ్ చేయరని చెప్పేసి 2025 సంవత్సరం అయితే రిలీజ్ చేయరని చెప్పేసి ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాదని చెప్పేసి కూడా ఇలా ఫేక్ ప్రచారం అయితే జరుగుతుందండి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి కొట్టుపారేసిందండి. కాబట్టి మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు, విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు, ఇక రైతులకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే ఒక 2025 సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి. అయితే ఏ పథకాలు తీసుకొస్తున్నారో ఇప్పుడు చూద్దామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క 2 పథకాలు అయితే తీసుకొస్తున్నారండి. సో ముఖ్యంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. 0 వడ్డీ పథకం ద్వారా వీరికి 10 లక్షల లోన్స్ అయితే ఇస్తారండి. 10 లక్షల లోన్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క 10 లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. వీరికి లోన్స్ అనేవి ఫ్రీగా అయితే 10 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగా బ్యాంక్స్ నుంచి అయితే డ్వాక్రా మహిళలకు లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఇక ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుందండి. ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి. ఇక దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వీరికైతే ప్రతి నెల కూడా 1500 అయితే ఖాతాలు జమ చేస్తారండి. ఈ రకంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు కానీ 90,000 అయితే వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి. ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్క్ అవుతుందండి. వీరందరికీ కూడా వస్తుందండి. ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా రైతులందరికీ కూడా 20,000 అయితే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి. ఈ యొక్క 20,000 అనేది కేంద్ర ప్రభుత్వం అయితే 6,000, రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 అయితే భరించి మొత్తం మీద 20,000 అనేది 3-4 విడతల్లో అయితే వీరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి వీరికైతే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందబోతున్నారు. సో వీరికి సంబంధించి 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి. ఇక దీని తర్వాత విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 15,000 అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క 15,000 కూడా నేరుగా వీరి ఖాతాలకు అయితే జమ చేయబోతుందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో వీరికి సంబంధించి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా సో ఒక్కరికి సంబంధించి 15,000 అయితే వస్తాయండి. అదేవిధంగా గరిష్టంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే కనుక 45,000 పొందొచ్చండి. ఒకే ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరైతే ఈ విధంగా అయితే డబ్బులు కూడా పొందొచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క 15,000 కూడా సంవత్సరానికి ఒకసారి జమ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 2025 సంవత్సరం సంబంధించి జూన్ 15న తేదీ అని ఫిక్స్ చేశారండి. ఇక మే నెలలో ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఎలిజిబిలిటీ ఉన్నందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, ఇక విద్యార్థులు, రైతులు వీరికి సంబంధించి ఈ రకంగా శుభార్తలతో వచ్చినాయండి. ఇక ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఇచ్చిందండి. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. ఒక ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులకి ఫ్రీ జర్నీ అయితే వీరైతే చేయవచ్చు. కాబట్టి ఒక ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఎంతో బాగా యూజ్ అవుతుందండి. 0 టికెట్ విధానంతో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే వీరైతే చేయవచ్చండి. కాబట్టి వీరికి యొక్క బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత చాలా డబ్బులు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా జర్నీ చేసే మహిళలు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, మహిళా స్టూడెంట్స్, లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ స్పెషల్ లేడీస్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకురావాలని చూస్తుందండి. ఒక ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులు కూడా ఈ స్కీమ్స్లో అయితే పెట్టబోతున్నారండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కోరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.